యూపీఎస్సీ ప్రిపరేషన్ మొదలు పెట్టాము అంటే ఫస్ట్ ఏ స్టూడెంట్ అయినా పాలిటిక్స్ సంబంధించి ముందు లక్ష్మీకాంత్ అయితే తెచ్చేసుకుంటాడు. అవునా? దాని తర్వాత హిస్టరీకి సంబంధించి ఏ బిపిన్ చంద్రనాలో లేదంటే రాజీవ్ గారు రాసిన పుస్తకాలు లేదంటే స్పెక్ట్రమో ఇలాంటి పుస్తకాలు అయితే తీసుకొని వచ్చేస్తాడు. అయితే వీళ్ళని పిలిచి ఎవరిని లక్ష్మీకాంత్ రాసిన ఆదర్ని కానీ బిపిన్ చంద్ర రాసిన రాజీవ్ వైర్ని కానీ స్పెక్ట్రమ్ రాసిన ఇలాంటి వాళ్ళని పిలిచి ఆ ఆదర్స్ని పిలిచి పేపర్ యూపీఎస్సీ పేపర్ ఇచ్చిన అందులో 100% మార్క్స్ రాలేవు. ఆ సబ్జెక్ట్స్లో పాలిటీలో హిస్టరీలో వీళ్ళు ఇంత స్కాలర్స్ పిహెచ్డీస్ చేసిన వాళ్ళు కూడా 100% మార్క్స్ రావట్లేదంటే అసలు ఏముంది ఈ ఎగ్జామ్లో? ప్రిపరేషన్ ఎలా చేయాలి, మీరు స్ట్రాటజీ ఎలా డిజైన్ చేసుకోవాలి, బిగినర్స్ అయితే ఎలా చేయాలి, లాంగ్ అవర్ సిట్టింగ్ ఎలా ఉండాలి, సైంటిఫిక్ వేలో టాపర్ స్టాక్ మాట్లాడినట్టు నేను మీకు క్లియర్గా ఈ రోజు వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. ఓకేనా? సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఫస్ట్ టాప్ 3 ఇంపార్టెంట్ టార్గెట్స్ మీవే ఉండాలి ఈ ప్రిపరేషన్లో. మీకున్న ఈ మంచి టైంలో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి. అండ్ చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, సార్ 4 నెలలే ఉంది, 5 నెలలే ఉంది, ప్రిపరేషన్ చేయగలమా, క్వాలిఫై అవ్వగలమా, గ్రూప్స్ 2 గ్రూప్ 1 ఇలాంటి నాలెడ్జ్ మా దగ్గర ఉంది, ఈ 4-5 నెలల్లో మేము ప్రిపేర్ అవ్వగలమా అని చెప్పి చాలామంది నా కామెంట్ సెక్షన్లో అడుగున్నారు. వాళ్ళ కోసం ఈ వీడియో ఎలా ప్రిపేర్ అవ్వాలో క్లియర్గా చెప్తాను. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. అయితే ఫస్ట్ మనం మాట్లాడుకునేటప్పుడు దీనికి సంబంధించి 100% సిలబస్ని ఆల్రెడీ నా మెంటర్షిప్ బ్యాచ్ కానీ లేదంటే నా ఎడ్యుకేషన్ సంబంధించి స్టూడెంట్స్ కానీ చదువుతూ ఉంటాను క్లియర్గా. 100% సిలబస్ ఎక్కడా లేదు. లక్ష్మీకాంత్ అనే పుస్తకం ఉంది కదా, పాలిటిక్స్ సంబంధించి. ఎగ్జాంపుల్ మీకు బాగా ఫెమిలియర్ ఉన్న పుస్తకం గురించి మాట్లాడుతున్నాను. యూపీఎస్సీ పేపర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి లక్ష్మీకాంత్లో ఎన్ని బిట్స్ వచ్చినాయి చూడండి. మోస్ట్లీ 70 to 80% బిట్స్ మాత్రమే కనిపిస్తాయి. మిగతా 20% ఏమైనాయి? ఇలా మీరు ఏ పుస్తకమైనా తీసుకోండి, ఏ సోర్స్ అయినా తీసుకొని చూడండి, అందులో మ్యాక్స్ టు మ్యాక్స్ 50 నుంచి 70% మాత్రమే సిలబస్ కవర్ అవుతుంది. అలా అని ఎన్ని పుస్తకాలు చదవాలి సార్? ఎన్ని పుస్తకాలు చదువుకుంటూ వెళ్ళాలి? అరే నీకు కట్ ఆఫ్ ఎంత కావాలి? 2025 మార్కులకు గాను నీకు కట్ ఆఫ్ ఎంత కావాలి? యూపీఎస్సీ మెయిన్స్లో, ప్రిలిమ్స్లో ఎంత కావాలి? 50% కట్ ఆఫ్. మాట్లాడదాం. 100% అసలు సిలబస్ అనేది ఎక్కడ ఉండదు. నువ్వు నీ పాలిటిక్స్ సంబంధించి లక్ష్మీకాంత్ మొత్తం జ్యూస్ చేసి తాగేసేయి. ఓకేనా? బాగా చదివేసి, స్పెక్ట్రమ్కి సంబంధించి హిస్టరీ మొత్తం చదివేసి, వర్డ్ టు వర్డ్, లైన్ టు లైన్, పిన్ టు పిన్ చదివేసి నాకు ఒకసారి, సార్ నాది అయిపోయింది, పాలిటీలో నేను 1 year పాలిటీకి కేటాయించాను, నా పాలిటీలో లక్ష్మీకాంత్ మొత్తం నేను చదివేశాను, ఇప్పుడు అడగండి ఏదైనా టాపిక్ అంటే, నువ్వు చదివిన టాపిక్, నువ్వు చదివిన సబ్జెక్ట్ నుంచి 5 కొత్త పాయింట్లు, కొత్తవి ఇప్పటి వరకు చూడని 5 పాయింట్లు సబ్జెక్ట్లో కాదు టాపిక్లో చూపిస్తాను నేను నీకు. అర్థమవుతుందా? అంటే నా మీనింగ్ ఏంటంటే, నువ్వు ఎంత చదివినా 100% అంటూ ఉండదు. ఎక్కడా కూడా ఫుల్ సిలబస్ ఉండదు. నువ్వు ఫుల్ సిలబస్ కోసం పరిగెత్తావా, నీ టైము బుక్స్ కేటాయించడానికి, బుక్స్ సేకరించడానికి ఉన్న టెలిగ్రామ్ ఛానల్స్లో ఓపెన్ చేసామంటే టెలిగ్రామ్ ఛానల్ 10 ఛానళ్ళు, 20 ఛానళ్ళు, 30 ఛానళ్ళు, ఇందులో కాస్త ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అనగానే ఆ ఛానల్లో వెళ్ళి యాడ్ అయిపోవటం. ఇలా నువ్వు బుక్స్ మొత్తం సేకరించుకుంటూ నువ్వు అలానే టైం వేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతావు. అవునా? నీకు కావాల్సింది ఏందయ్యా అంటే, ముందు నువ్వు మేజర్గా టార్గెట్ చేయాల్సింది, నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను. నీకు యూపీఎస్సీకి సంబంధించి ఎగ్జామ్ పేపర్ని ముందు పెట్టి, నీకు ఓపెన్ బుక్ ఆఫర్ కూడా ఇస్తాను. ఓపెన్ బుక్, ఎన్ని కావాల్సిన పుస్తకాలన్నీ ముందేసుకొని ఒకసారి నువ్వు యూపీఎస్సీ అటెంప్ట్ చేయి. ఓకేనా? ఓపెన్ బుక్కే, క్లోజ్డ్ బుక్ అవసరం లేదు. పుస్తకం పక్కన పెట్టేసుకొని చూడు. నువ్వు అప్పుడు కూడా యూపీఎస్సీ 100% మార్క్స్ నువ్వు తెచ్చుకోలేవు. ఎందుకంటే ఇది హ్యుమానిటీ ఎగ్జాము. ఓకేనా? ఓన్లీ నీ కాన్సెప్ట్ గట్టిగా ఉన్నాయి, నీ ఫ్యాక్ట్స్ గట్టిగా ఉన్నాయి, నీ థింకింగ్ పవర్ కూడా గట్టిగా ఉండాలి. నువ్వు లాజికల్గా థింక్ చేయగలగాలి. ఆదర్ ఏమంటున్నాడు, ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి. ఆదర్ మనసులో ఏమనుకుంటున్నాడు అనేది నువ్వు ఆలోచించి ఆన్సర్ చేయాలా. దాంతోపాటు నువ్వు ఏదైతే ఆలోచించావో ఎగ్జామినర్ కూడా అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఉండాలా. ఓకేనా? ఒక బ్యూరోక్రాట్గా, నువ్వు ఒక ఆఫీసర్ లెవెల్లో, యు ఆర్ గోయింగ్ టు బి ఎ మెజిస్ట్రేట్ ఆఫ్ సమ్ డిస్ట్రిక్ట్, ఆ రకంగానే నువ్వు ఆలోచించాలి. ఓకే? సో ఎనీవేస్, ఈ హ్యుమానిటరీ ఎగ్జామ్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా క్రిటికల్ థింకింగ్ చేయాలి అనేది ఒకసారి మనం చూసుకున్నాం అనుకుంటే, ఫస్ట్ మీరు రియల్ టైం టార్గెట్ నువ్వు ముందు పెట్టుకోవాల్సిందయ్యా ఏందయ్యా అంటే 100% అనేది ముందు మైండ్లో తీసేయి.
50% చాలు నీకు. సో నువ్వు టార్గెట్ ఎంత ఉండాలి అంటే 70%. ఎక్కడి నుంచి తీసుకుని రావాలి 70%? ముందు ఫస్ట్ నువ్వు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఓపెన్ చేయి. ఫస్ట్ నువ్వు ఎగ్జామినేషన్ సంబంధించి ఈ వారం నేను పాలిటీ చదువుతాను అని చెప్పి మీ మైండ్లో అనుకున్నావు. అనుకోంలోనే నువ్వు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఓపెన్ చేయాలా. అందులో నీకు కనిపించినవి నువ్వు ఏదో ఒక క్వశ్చన్ చదువుతున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ సో అండ్ సో అని చెప్పి ఫండమెంటల్ రైట్ అండ్ సో అని చెప్పి ఎక్కడ ఉంది. సో నువ్వు ఆ క్వశ్చన్ చదివేటప్పుడు ఫండమెంటల్ రైట్ నీ కీవర్డ్, అది అండర్లైన్ చేసుకొని పక్కన రాసుకో. ఫండమెంటల్ రైట్స్ గురించి ఎక్కువ క్వశ్చన్ అడిగాడు, ఒక 10 పేపర్లు ఒక 5 పేపర్లు నువ్వు అనాలిసిస్ చేసి పక్కన పెట్టు. ఇలా ఫండమెంటల్ రైట్స్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. యూపీఎస్సీకి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పొల్యూషన్కి సంబంధించి, లేదంటే ఎకాలజీకి సంబంధించి, ఇలాంటి కొన్ని ఫేవరెట్ టాపిక్స్ ఉన్నాయి. బయోస్పియర్ రిజర్వ్స్, దాని తర్వాత నీకు ఫండమెంటల్ రైట్స్ కానీ, ప్రెసిడెంట్ పవర్స్ కానీ, ఇలాంటి ఇంపార్టెంట్ కొన్ని అసలు యూపీఎస్సీ డిఎన్ఏలో ఉన్న టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ నువ్వు ముందు పట్టుకొని మోస్ట్ ఇంపార్టెంట్గా హైయెల్డ్ టాపిక్స్ వాటిని మార్క్ చేసి, దాని తర్వాత ఇంపార్టెంట్ టాపిక్స్, దాని తర్వాత నెగ్లిజిబుల్ టాపిక్స్, ఇలా ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి ఆ సబ్జెక్ట్కి సంబంధించి. ఓకేనా సార్? లిస్ట్ తయారు చేసే అంత టైం ఎక్కడ ఉంటుంది సార్ అంటే, నీ దగ్గర టైం లేదు అంటే ప్రిపరేషన్ ఆపేసి. ముందు మేజర్గా ఈ ఎగ్జామ్కి కావాల్సిందే టైం, పేషెన్స్. ఓకే సార్, లేదు సార్ మీరేమన్నా స్ట్రాటజీస్ ఇస్తారా అంటే, మీకు కావాలి అనుకుంటే నార్మల్గా అయితే యూపీఎస్సీకి సంబంధించి సబ్జెక్ట్ వైజ్ స్ట్రాటజీస్ నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నువ్వు సెల్ఫ్ అనాలిసిస్ చేస్తేనే ఆ టాపిక్ నువ్వు చదివేటప్పుడు క్లియర్గా నువ్వు ప్రిపేర్ అవ్వగలరు. దాని వాల్యూ, దాని వెయిట్ నీకు అర్థమవుతుంది. ఓకే, ఎనీవేస్ మీకు కావాలి అనుకోండి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను మీకు టాపిక్ ఏ సబ్జెక్ట్ మీరు చదవాలనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సార్ మాకు పాలిటిక్స్ సంబంధించి కావాలి, ఎథిక్స్కి సంబంధించి, లేదంటే మీకు హిస్టరీకి సంబంధించి యాన్షియంట్లో బాగా ఇబ్బందిగా ఉంది, నాకు హైయెల్డ్ టాపిక్స్ కానీ ఇంపార్టెంట్ సెగ్రిగేట్ చేసి, నాకు కొద్దిగా పాస్ట్ 10 years సెగ్రిగేట్ చేసి మాకు ఇవ్వండి సార్ అని చెప్పంటే నేను మీకు క్లియర్గా చేసిస్తాను. ఓకేనా? అయితే ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ నువ్వు ఐడెంటిఫై చేసిన తర్వాత ఓకే ఎలా చదవాలి, ఏం చదవాలి అనేది ఒక క్లారిటీ వచ్చేసింది కదా. దాని తర్వాత నువ్వు 10 పుస్తకాలు 20 పుస్తకాలు తీసుకొని ముందు పెట్టుకోవడం కాదు. ఆ టాపిక్స్కి సంబంధించి మంచి ట్యూటరో, మంచి అకాడమీనో, లేదంటే మంచి యూట్యూబ్ ఛానల్లో సోర్సింగ్ రెడీ చేసుకో. మీకు మంచి యూట్యూబ్ ఛానల్స్, సోర్సింగ్, పుస్తకాలు కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సార్ ఇలాంటి వీడియోస్ మాకు కావాలి అంటే నేను అవే తీసుకొని వస్తాను. ఫ్రీ యూట్యూబ్ రిసోర్సెస్ ఏమేమి ఉన్నాయి ఆ సబ్జెక్ట్కి సంబంధించి క్లియర్గా నేను మీకు చేసిస్తాను. మీరు ఫ్రీ యూట్యూబ్ రిసోర్సెస్, లేదంటే ఏదో ఒక ట్యూటరో, లేదంటే స్కై అకాడమీకి సంబంధించి ఈ మెమొరీస్, ఈ ఫ్యాక్ట్స్, ఈ కాన్సెప్ట్ మాకు అర్థం కావట్లేదు గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే మెమొరీ హింట్స్ మన దగ్గర కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి. మీకు కావాలి అనుకుంటే మెమొరీ హింట్స్ కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ కాన్సెప్ట్ కూడా డెప్త్గా ఉంటుంది మన దగ్గర. ఓకే, కాన్సెప్ట్ అండ్ యూపీఎస్సీకి సంబంధించి మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా ఒకటి రన్ అవుతా ఉంది. మంచి మెంటర్షిప్ ప్రోగ్రాము. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు నా పర్యవేక్షణలో ఎలా చదవాలి, మార్నింగ్ వేకప్ మెసేజ్ దగ్గర నుంచి, వేకప్ మెసేజ్ విత్ నా దగ్గర నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. దాని తర్వాత ఆ రోజు షెడ్యూల్ వస్తుంది. షెడ్యూల్ తర్వాత మళ్ళీ ఈవినింగ్లో నార్మల్గా ఏదో టెస్ట్ సీరీస్ ఇవ్వటం కాదు, ఓవరాల్ వైవా ఉంటుంది ఆ సబ్జెక్ట్కి. ఓకే, ఓవరాల్ వైవాతో ఏమవుతుంది, నువ్వు ఇంటర్వ్యూ కూడా ఒకేసారి ప్రిపేర్ అవుతూ ఉంటావు. నువ్వు ఫండమెంటల్ రైట్స్ ఇవాళ చదివావు, ఫండమెంటల్ రైట్స్లో పలానా ఆర్టికల్ 14 ఉంది, నీకు ఫ్యాక్చువల్ కవర్ అవుతుంది, కాన్సెప్ట్ కవర్ అవుతుంది. దాని తర్వాత నీకు ఇంటర్లింకింగ్, డాట్ టు డాట్ ఎలా ఇంటర్లింక్ చేయాలి అనేది కూడా క్లియర్గా నా దగ్గర నుంచి మీకు గైడెన్స్ అవైలబుల్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు ఎంసీక్యూ టెస్ట్ సిరీస్ కూడా రన్ అవుతూ ఉంటాయి. అండ్ వీక్లీ 2 సార్లు మీకు డైరెక్ట్గా జూమ్ కాల్లో ఎవ్రీడే మీరు నాతో ఓవరాల్గా మాట్లాడుతూనే ఉంటారు. అండ్ ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ కూడా వీక్లీ 2 ఉంటుంది. ఇందులో ఏమవుతుందంటే మీకు డైరెక్ట్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ వీక్ మొత్తం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే స్ట్రాటజీ డిస్కషన్ జరుగుతుంది. నువ్వు వెళ్తున్న పాత డిస్కషన్ జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ సబ్జెక్ట్స్ అయినా డిస్కషన్ జరగదు. ఓకే, దాని తర్వాత మీకు వారంలో 2 సార్లు మీకు ఆన్సర్ రైటింగ్ కూడా ప్రిపరేషన్ జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతూ మీరు ఆన్సర్ రైటింగ్ కూడా ప్రిపేర్ అయిపోతారు. ఇలా గైడెన్స్ ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉంటుంది. వీక్లీ, మంత్లీ, డైలీ షెడ్యూల్స్ అన్నీ మీరు కంప్లీట్గా 24/7 నా అండర్ మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది గైడెన్స్లో ఉంటారు. ఓకేనా? ఇలాంటి ప్రిపరేషన్కి సంబంధించి కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాను, 94913. ఇక్కడ ఇచ్చాను చూడండి. ఈ నెంబర్కి మీరు ఒకసారి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి. నేను మీతో మాట్లాడతాను ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది. దానికి సంబంధించి బ్యాచ్ కూడా స్టార్ట్ అవబోతుంది. రెడీ అవ్వండి. అండ్ దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి. ఓకేనా? అండ్ వీడియో సంబంధించి లైక్ చేస్తూ వెళ్తేనే నాకు కొద్దిగా ఇన్స్పిరేషన్ ఉంటుంది ఇలాంటి టాపిక్స్ మీకు చేయాలి అని. ఓకే, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తూ ఉండండి. రైట్, నెక్స్ట్ సార్ ఎలా చదవాలి, ఏం చదవాలి
క్లియర్గా అర్థమైపోయింది. హై యీల్డ్ టాపిక్స్ తీసుకుంటాము, ఎలా ప్రిపేర్ అవ్వాలో చూసుకుంటాము. దాని తర్వాత 100% మాకు వద్దు, మాకు కావాల్సింది 60 to 70%. అండ్ మేము ఎక్కువ ఫ్యాక్ట్స్ మీద కాన్సెప్ట్ మీద కాదు, మేము థియరిటికల్గా కూడా మా లాజికల్ థింకింగ్ డెవలప్ చేసుకుంటూ చదువుతాము. ఎలా చదవాలి మేము కూర్చోలేకపోతున్నాము. ఫారెస్ట్ యాప్ అని ఒక యాప్ ఉంటుంది, ప్రశాంతంగా ఇన్స్టాల్ చేసుకో. ఈ ఫారెస్ట్ యాప్ మేజర్గా ఇప్పుడు స్టూడెంట్ లైఫ్లో డిస్ట్రాక్షన్స్ ఏంటయ్యా అంటే ఈ వీడియోస్ చూడటము, మోటివేషన్ వీడియోస్ అవి ఇవి చూస్తూ టైం వేస్ట్ చేసుకుంటూ వెళ్ళటమే. సో నువ్వేం చేయాలయ్యా అంటే ఫారెస్ట్ యాప్ అని చెప్పి యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే నీకు టైమర్ స్టార్ట్ అవుతుంది. రోజుకి మినిమం 9 hours. నువ్వు డేని 3 ముక్కలు చేయి. నన్ను అడిగితే 3 ముక్కలు చేయాలి. 8+8+8. ఈ 8 నువ్వు నిద్రపోవడానికి, ఈ 8 నీ రిమైనింగ్ వర్క్స్ ఏమైనా ఉంటే కంప్లీట్ చేయడానికి, ఈ 8 కంప్లీట్గా స్టడీ కోసమే. ఈ 24 గంటని ఇలా డివైడ్ చేసి ఈ 8 hours మాత్రం నువ్వు డిస్టర్బ్ అవ్వకూడదు. నువ్వు నిద్రపోయేటప్పుడు ఎవరైనా కదిలిస్తే ఏం చేస్తావు? ఎగిరి తంతావు, అవునా? అలానే నువ్వు తినేటప్పుడు ఎవరైనా మాట్లాడుతూ ఉంటే, ఎవరైనా డిస్టర్బ్ చేస్తూ ఉంటే, తింటున్నాను కదా ఈ టైంలో మాట్లాడతావు ఏంటంటావు, ఓకేనా? నిద్రపోయేటప్పుడు నువ్వు తినేటప్పుడు ఎంత కాన్సన్ట్రేషన్, చదువుతున్నప్పుడు కూడా అంతే కాన్సన్ట్రేషన్ ఉండాలా. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకో, ఫారెస్ట్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఆ ఫారెస్ట్ యాప్లో వెళ్ళి ఒకసారి సైన్ ఇన్ కొట్టి ఆన్ చేసావు అనుకుంటే, ఎవరి ప్రమోషన్ కాదండి, జస్ట్ మీరు చదువుకోవడానికి కోసం అని చెప్పి నేను చెబుతున్నాను. ఓకే, సో ప్లేస్టోర్లో వెళ్ళి ఒకసారి సెర్చ్ చేయడానికి ట్రై చేయి, నీకు కనిపించేస్తూ ఉంటుంది. ఆ యాప్లో నువ్వు ఒకసారి స్టార్ట్ చేసావు అనుకుంటే నువ్వు ఏ కాల్స్, ఏ వాట్సాప్ ఏం ఓపెన్ చేయలేవు. సో 8 hours రోజు నువ్వు ప్రొడక్టివ్గా వెళ్తున్నావా లేదా క్లియర్గా నీకు అర్థమవుతుంది ఆ యాప్లో. ఓకే, దాంతోపాటు నెక్స్ట్ నువ్వు ప్రతిసారి నువ్వు చేస్తూ అలానే దాంతోపాటు నువ్వేం చేయాలయ్యా అంటే ఒక క్యాలెండర్లో ఓపెన్ చేయాలి. ఈ క్యాలెండర్లో నువ్వేం చేయాలయ్యా అంటే క్యాలెండర్లో 1, 2, 3 డేట్స్ ఏవైతే ఉన్నాయో, ఏ రోజైతే నువ్వు 8 hours క్లియర్గా చదివావో ఆ 8 hours చదివాను అని చెప్పి టిక్, హ్యాపీ. నువ్వు సరిగ్గా చదవలేదు ఆ రోజు, 3 గంటలే చదివావు, 4 గంటలే చదివావు ఆ రోజు. ఇప్పుడు ఎవరైనా సంపాదిస్తూ ఉంటే అతనికి, ఎవరైనా బిజినెస్ చేస్తున్నాడు అతనికి మంచి రోజు ఏది, బాగా లాభాలు రావాలి, ఒక 50%, 60%, ప్రతిరోజు సంపాదించేదానికన్నా ఆ రోజు బాగా సంపాదిస్తే అతనికి హ్యాపీ డే. ఓకే, 1000 రూపాయలు సంపాదించాలనుకున్నా 1000 రూపాయలు సంపాదించేశాడు, ఆ రోజు 300 సంపాదించాడు, అతనికి అది సాడ్ డే. అలానే నువ్వు కూడా 8 hours నువ్వు స్పెండ్ చేయాలనుకుంటున్నావు, నీ టైంని నువ్వు 8 hours స్టడీలో నువ్వు కేటాయించావా లేదా? ఒకవేళ కేటాయిస్తే రైట్ కొట్టు, లేదంటే రాంగ్ కొట్టు. ప్రతి 10 రోజులకు ఒకసారి క్యాలెండర్ని చెక్ చేస్తూ ఉండు. నీ ప్రొడక్టివిటీ డేస్ ఎలా ఉన్నాయి అనేది క్లియర్, ఇవన్నీ చేస్తూ ఉండాలి. అదే రైట్ నువ్వు టాపర్ అవ్వాలి, లేదంటే రైట్ ప్యాటర్న్లో వెళ్ళాలి అనుకుంటే ఇవన్నీ ప్రాసెసే. ఇలానే వెళ్ళాలి నువ్వు, ఇలా వెళ్తేనే. ఇలానే మెంటర్షిప్లో కూడా నేను ఇలానే టీచ్ చేస్తూ ఉంటాను. అండ్ యూపీఎస్సీకి సంబంధించి మేజర్గా ఇంపార్టెంట్ కోర్సు, హై యీల్డ్ కోర్స్ ఒకటి యాప్లో లాంచ్ చేసి పెట్టాను. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇలాంటి వాటికి సంబంధించి పీడిఎఫ్లు కూడా నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తూ ఉంటాను. టెలిగ్రామ్లో ఒకసారి జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. టెలిగ్రామ్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, దాని తర్వాత నువ్వు మేజర్గా చూసుకోవాల్సింది నీకు నువ్వే మిర్రర్గా ఉండాలి. ఓకే, ఈ క్యాలెండర్ నువ్వు రెడీ చేసుకున్నావు అనుకుంటే నీకు నువ్వే మిర్రర్గా అయితే పక్కా కనిపించేస్తావు. క్యాలెండర్ చెప్పేస్తుంది నువ్వేం చేస్తున్నావు ఏంటి అనేది. ఏ రోజు నువ్వు ఎక్కువ రైట్స్ ఉన్నాయి, ఎక్కువ రాంగ్స్ ఉన్నాయి అనేది కనిపించేస్తుంది. నీకు నువ్వుగా ఒక మిర్రర్లా తయారవుతావు క్యాలెండర్ ట్రిక్ స్టార్ట్ చేసుకుంటే. ఓకేనా, నెక్స్ట్ చూసుకున్నావు అనుకుంటే, సార్ నేను బిగినర్ని, ఏం చేయాలి? బిగినరు భయం వేస్తూ ఉంది. ఇది చాలామంది మైండ్లో ఉంది. బిగినర్ అనేది యూపీఎస్సీకి సంబంధించి బాగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు 3 attempts 4 attempts, లేదంటే పాస్ట్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి సంబంధించి 3 years నుంచి యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాను, 4 years నుంచి యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాను అనే మాటలు వినటం వల్ల, బిగినర్ అనే మాట వల్ల మీకు భయం వేస్తూ ఉంది. అది నేను ఒక చిన్న కథ చెప్తానండి. మీరు నార్మల్గా స్కూల్స్లో, కాలేజెస్లో మీరు చదువుకుంటూ ఉంటారు. మీరు ఆల్రెడీ స్కూల్లో చదువుకొని ఉంటారు. ABCD ఆల్ఫాబెట్ చదువుకున్నారా లేదా? చదువుకున్నాము. నీకు ఫస్ట్ క్లాస్లో కానీ ఫస్ట్ క్లాస్లో రాంగ్లోనే నీకు ఏం ఎగ్జామ్ ఉంటుంది సార్ అంటే, ABCల మీద నీకు ఆ వర్డ్ మీద ఉంటుంది. యాంట్ అని చెప్పు, లేదంటే క్యాట్ అని చెప్పు, ఇలా ఉంటుంది. ఇంకొద్దిగా పైకి వెళ్ళంగానే ఆల్ఫాబెట్స్ కొద్దిగా పెద్ద అవుతాయి. యాపిల్ అనో, లేదంటే టేబుల్ అనో, లేదంటే సౌండ్ అనో, లేదంటే నాయిస్ అనో, ఇలాంటి పెద్ద వర్డ్స్ ఉంటాయి. అయితే పెద్ద వర్డ్స్ వచ్చినప్పుడు నువ్వు భయపడతావా? భయపడవు. ఎందుకు భయపడవు అంటే, ఏదైతే నువ్వు ఆల్రెడీ చదివిన ఆల్ఫాబెట్స్ నుంచో వస్తుంది కదా ఈ వర్డ్ యాపిల్ అనేది, టేబుల్ అనేది. అలానే నువ్వు ఆల్రెడీ ఏదో ఒక జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నావు, ఏదో ఒక నోటిఫికేషన్ కోసం, Group 1 కోసమో, Group 2 కోసమో, ఏదో ఒకటి ప్రిపరేషన్లోనే ఉన్నావు కదా నువ్వు. సో నువ్వు యూపీఎస్సీకి సంబంధించి ప్రిపరేషన్ ఇవాళ మొదలుపెట్టి ఉండొచ్చు, కానీ నువ్వు ఆల్రెడీ యూపీఎస్సీకి సంబంధించిన పాలిటీలో ఉన్న ఫండమెంటల్ రైట్స్ ఎప్పుడో స్టార్ట్ చేశావు. ఇవాళ నువ్వు ఈ నెల, ఈ రోజు, ఇవాళ నువ్వు స్టార్ట్ చేసినట్టు కాదు.
నీ పాలిటీ, నీ ఫండమెంటల్ రైట్స్, పాలిటీలు యూపీఎస్సీలో కూడా అదే ఫండమెంటల్ రైట్స్, అదే ప్రియాంబులు, అదే ఇండస్ వ్యాలీ సివిలైజేషను, ఓకేనా, అదే సిఆర్ఆర్, అదే ఎస్ఎల్ఆర్, ఓకేనా, ఏం మారవు, వేరే ఎగ్జామ్స్కి దీనికి ఏం మారవు. ఇందులో నువ్వు చేయాల్సింది ఏంటయ్యా అంటే కొద్దిగా లోపలికి వెళ్తావు. ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నావు కదా, 1 year 2 year నువ్వు ప్రిపరేషన్లో ఉన్నావు కదా. సో నువ్వు గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపరేషన్లో ఉన్నావు. అది యూపీఎస్సీ అయినా పర్లేదు, ఎస్ఎస్సి అయినా పర్లేదు, సిహెచ్ఎస్ఎల్ అయినా పర్లేదు, ఎవరైనా పర్లేదు, ఓకేనా. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే నువ్వు బిగినర్ కాదు, నీకు ఆల్రెడీ సబ్జెక్ట్ మీద కొంత గ్రిప్ ఉంది. బిగినర్ అంటే ఇప్పుడే పాస్ అవుట్ అయిపోయి పాలిటీ అనే పుస్తకం ఇప్పుడే ఓపెన్ చేస్తున్న అతన్ని బిగినర్ అంటారు. వాళ్ళు 2026కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయొద్దు, 2027 టార్గెట్ పెట్టుకోవాలి. నువ్వు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నావు, పాలిటీ అంటే తెలుసు నీకు, హిస్టరీ అంటే తెలుసు, జియోగ్రఫీలో మ్యాపింగ్ ఉంటుందని చెప్పి తెలుసు, ఆ మ్యాపింగ్లో రివర్స్ ఉంటాయి, మహానది ఉంటుందని చెప్పి తెలుసు, ఇండస్ ఉంటుందని చెప్పి, ఇవన్నీ నీకు తెలిసినవే, ఓకేనా. సో నీకు తెలియాల్సింది ఏందయ్యా అంటే అందులో యూపీఎస్సీ ఏం అడుగుతుంది. పొల్యూషన్ తెలుసు, CO2 వల్ల పొల్యూషన్ అవుతుంది. అయితే ఈ CO2 ఎక్కడ రిలీజ్ అవుతుంది, ఏది మేజర్ ఫ్యాక్టర్, ఏ స్టేట్లో ఎక్కువ పొల్యూషన్ ఉంది, ఇది లోపలికి వెళ్ళాల్సింది, నువ్వు లోపలికి వెళ్ళాల్సింది, ఓకేనా. ఈ లోపలికి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది క్లియర్గా నువ్వు చదువుకుంటూ టెస్ట్ పేపర్స్ అటెంప్ట్ చేస్తూ వెళ్ళావు అనుకుంటే తెలిసిపోతుంది. లేదంటే కోర్సెస్లో ఆల్రెడీ నేను మీకు క్లియర్గా చెప్పున్నాను. ఫస్ట్ నువ్వు టార్గెట్ చేయాల్సింది, ఒకవేళ బిగినర్ అయితే ఫస్ట్ నువ్వు టార్గెట్ చేయాల్సింది డైరెక్ట్గా 2%, 1% దగ్గరికి వెళ్ళిపోవు, ఓకేనా. 2%, 1% విన్నర్స్ ఎవరైతే టాపర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళకు. ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏందయ్యా అంటే ఫస్ట్ నువ్వు ఒక రేస్లో మొదలయ్యావంటే అందరితో పాటు ఆ యూపీఎస్సీకి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరితో పాటు నువ్వు పరిగెత్తగలుగుతున్నావా లేవా. 50%. నువ్వు 6 లక్షలు 7 లక్షల అప్లికెంట్స్లో బాగా ప్రిపేర్ అయ్యేది 3 లక్షలు లేదంటే 2 లక్షలు. బాగా అంటే ప్రిపరేషన్ ఉన్నోళ్ళు గురించి చెబుతున్నాను, బాగా అంటే రిగరస్ కానీ కాదు, ఓకేనా. ఈ 50%, ఈ 2-3 లక్షల లోపలికి రావాలి నువ్వు ముందు. దాని తర్వాత ఒక 25% మేజర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, వాళ్ళ స్టేజ్లోకి రావాలి. దాని తర్వాత 2% స్టేజ్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతావు, ఓకేనా. సో టెన్షన్ ఏం లేదు, మన దగ్గర టైము ఉంది అండ్ మంచి ప్రిపరేషన్ గైడెన్స్ ఉంది. స్కై అకాడమీ మీతో పాటు ఉంది. స్కై అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి వీడియోస్ చాలా నేను మీకు తీసుకొస్తూ ఉంటాను. మీరు కామెంట్స్ లైక్ చేస్తూ వెళ్ళారనుకుంటే దీంతో పాటు స్కై అకాడమీకి సంబంధించి యూపీఎస్సీ కోర్సు అండ్ వేరే ఎగ్జామ్స్ కూడా మంచి కోర్సెస్ డెప్త్ కాన్సెప్ట్స్తో పాటు నేనే టీచ్ చేస్తూ ఉంటాను మీకు, మంచి కాన్సెప్ట్స్తో పాటు, ఓకే. దాంతోపాటు మీకు డెప్త్ కాన్సెప్ట్స్ అండ్ మెమొరీ హింట్స్, మైండ్ మ్యాప్ మెటీరియల్స్ కూడా మీకు యాప్లో అవైలబుల్గా ఉంటాయి, ఓకే. ట్రిక్స్తో పాటు డెప్త్ కాన్సెప్ట్ రెండు ఒకే చోట. చదువు చెప్పడమే కాదు, గుర్తు పెట్టుకునేలా చెప్పడం నా బాధ్యత, ఓకే. సో వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ అండ్ సెలక్షన్స్. హ్యావ్ ఎ నైస్ డే.